ప్రభునందు ప్రియ సోదర సోదరులారా, దావీదు రాజు కీర్తన గ్రంథము 149 అధ్యాయాలు కీర్తనలో రాసి చివరి అధ్యాయము ఆ పుస్తకంలో ఉన్నటువంటి సారాంశం అంతటిని ఆయన కంక్లూడ్ చేస్తూ తెలియజేసినటువంటి 150వ కీర్తన మనం చూస్తూ ఉంటున్నాం. 6 వచనాలు ఉన్నటువంటి లేక చరణాలు ఉన్నటువంటి ఈ కీర్తన మనము గమనిస్తే ప్రతి వచనంలో కూడా స్తుతించుడి స్తుతించుడి అనేటువంటి మాటల్ని మనం చూస్తున్నాం. అనేక విధాలుగా స్తుతించమని ఆయన తెలియజేస్తూ చివరి వచనంలో సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి అనేటువంటి ముగింపు మాటని మనము చూస్తున్నాం. ఇందులో దేవుడు మనకిచ్చేటువంటి తలంపు ధ్యానం చేస్తుండగా ఏంటి అని అంటే, దేవుడు సృష్టికర్త అయినటువంటి వాడుగా ఉన్నప్పుడు ఆయన దేవుడు అని గుర్తించడమే ఆయన ఆరాధన చేయడం. నాకు ఆయన దేవుడు అనేది మనం గుర్తిస్తే అది నిజమైనటువంటి ఆరాధన అవుతుంది. ఎప్పుడు నాకు ఆయన నా దేవుడు అనేది మన మనసులో ఆ గుర్తింపుని మనం కలిగి ఉంటామో అప్పుడు ఆయన్ని మనం గౌరవించినటువంటి వాళ్ళంగా ఉంటాం. ఆ తర్వాత జరిగేటువంటిది రక్షణ కార్యక్రమం. విశ్వాసం చేత కృప చేత ఆయన మనల్ని రక్షించాడు. ఆ రక్షించే దానికోసం ఆయన తన యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని చిందించి దేవుని ఎదుట అంగీకార యోగ్యమైనటువంటి బలిగా ఆయన మనకు ఆయన శరీరాన్ని అప్పగించేశాడు. ఆయన రక్తమును మన కొరకు చివరి వరకు కార్చాడు. అవన్నీ ఎప్పుడు వస్తాయనంటే ముందు ఆయనను దేవునిగా గుర్తించినప్పుడే మనకు వస్తాయి. దేవునిగా ఆయనను మనం గుర్తించడం అంటే అర్థం ఏంటంటే, నేను ధ్యానం చేసినప్పుడు ప్రభు నాకు ఇచ్చినటువంటిది, మనలాంటి స్త్రీ పురుషులు ప్రపంచంలో వాళ్ళు ఏ రంగులో ఉన్నా, ఏ భాషలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ప్రతి ఒక్కరిని నాలాగనే దేవుడు సృష్టించాడు అనే మనసు మనలో ఉన్నప్పుడే దేవునికి సంబంధించినటువంటి ఆరాధనకు యోగ్యులం అవుతాం. ఎప్పుడు వినున్నాం ఇట్లాంటి మాటలు కదా. మన లోపల ద్వేషాన్ని అనేక రకాలుగా పెట్టుకొని దేవుని ఆరాధన చేస్తున్నాను అనంటే అది ఆరాధనే కాదు. దేవునికి అంగీకారమైన యోగ్యమైనటువంటి ఆరాధన అన్నిటికీ కాదు. దేవుడు మనకు గొప్ప వరం ఇచ్చి ఉండవచ్చు, మంచి స్పష్టమైనటువంటి మరి వాగ్దాటి ఇచ్చి ఉండవచ్చు, చక్కటి భాష నైపుణ్యము ఇచ్చి ఉండవచ్చు, ప్రజలను ఎవరినైనా సరే ఇట్టే ఆకట్టుకొనగలిగినటువంటి భాష ప్రావీణ్యత మనకి ఇచ్చి ఉండవచ్చు, లోకంలో ఎవరికి లేనటువంటి దైవ సంబంధించిన జ్ఞానము దేవుడు మనకి ఇచ్చి ఉండవచ్చు, మంచి జ్ఞాపక శక్తి దేవుడు మనకి ఇచ్చి ఉండవచ్చు, పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఎన్నోసార్లు మనం చదివి ఉండవచ్చు. దేవుని యొక్క వాక్యాన్ని చదివేటప్పుడు ఎక్కడ తప్పు లేకుండా చదవగలిగిన అనుభవం మనకు అవ్వచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో ఎక్కడి వారినైనా కూడా మనము సంధించడానికి మనకున్నటువంటి ఆ నైపుణ్యం మనం ఉపయోగించే సామర్థ్యత మనకు ఉండవచ్చు. కానీ మనసులో ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా, వాళ్ళు ఎవరైనా సరే వారందరినీ కూడా నాలాగనే నేను గుర్తించిన దేవుడే సృష్టించాడనే మనసు మనలో ఉన్నప్పుడే దేవునికి అంగీకార యోగ్యమైనటువంటి హృదయంగా మనకు ఉంటుంది. ఎన్నో విధాలైనటువంటి భేదాభిప్రాయాలు హృదయంలో వచ్చుకొని మేము మాత్రమే దేవుణ్ణి ఆరాధన చేస్తున్నామనే మనసు మనలో ఉన్నప్పుడే ఆత్మ సంబంధించినటువంటి అతిశయం మనలో ఉంటుంది. అందరూ చూడడానికి, మనం సంతృప్తి పొందడానికి ఆరాధన చేసేమని అనిపించుకోవడానికి పనికొస్తుంది, కానీ అది నిజంగా దేవునికి యోగ్యకరమైనటువంటి ఆరాధన కాదు అని నా యొక్క చిన్న ధ్యానంలో నేను అర్థం చేసుకున్నాను. అదే దావీదు రాజు కూడా ఇక్కడ తెలియజేస్తుంటున్నాడు. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక, యెహోవాను స్తుతించుడి అంటే తన యొక్క వృద్ధాప్య దశకు వచ్చిన తర్వాత అనేక రకాల ఒడిదుడుకులను చూచినటువంటి దావీదు గొప్ప సంగీత విద్వాంసుడుగా ఆయన సంగీత
ఆ రచయితగా నడిపించేటువంటి వాడుగా, వాయిద్యాలను నైపుణ్యంగా వాయించగలిగినటువంటి వాడుగా ఉంటూ ఆయన అనేక రకాలైనటువంటి అనుభవాలు చూసిన తర్వాత ఈ మాటలు ఆ 149 కీర్తనల సముదాయాన్ని చివరి కీర్తనలో ఆయన పొందుపరచడం మనం చూస్తాం. ఈ వచనాలన్నిటిలో కూడా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, దేవునిని స్తుతించుడి, దేవునిని స్తుతించుడి అనే మాట్లాడినాడు. ఆయన దేవుని మందిరమునకు వెళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను చాలా సంతోషించి తిని అని ముందు కీర్తనలో ఉంటాడు. ఆయనను స్తుతించేటువంటి విషయంలో ఏమాత్రము కొరత లేకుండా తను స్తుతిస్తూ వ్యక్తిగతంగా దేవుని గుర్తించి ఆయనను గౌరవిస్తూ సంతోషముతోటి కీర్తనలతోటి ఆయన్ని కీర్తిస్తూ సత్యముతోటి ఏదైతే హృదయంలో దేవునికి ఇష్టమైనటువంటి ఆ యథార్థత ఉందో దానిని కప్పుకొనక అన్నింటినీ విడిచిపెట్టి ఆ దోషభరితమైనటువంటి హృదయంతో కాకుండా పవిత్రమైనటువంటి మనస్సాక్షి కలిగినటువంటి వాడుగా ఆయన దేవుని ఆరాధన చేస్తూ ఆ పరిపక్వతలో నుంచి ఈ విధముగా మీరు ఆరాధన చేయాలి, దేవుని స్తుతించాలి, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అంటూ ఈ 6 వచనముల్లో ఆయన ప్రతిధ్వనిస్తూ తెలియజేసినటువంటి మాటలు మనం చూస్తూ ఈనాటి మనము ప్రభువుని ఆయన మన కొరకు అప్పగించిన తన పరిశుద్ధమైన శరీరమును, ఆయన పరిశుద్ధమైన రక్తమును మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు మొట్టమొదట మనం ఆరాధనలో ఆయనను మనము దేవునిగా గుర్తిస్తున్నాము అని అంటేనే ఆయనకి మనము రెఫరెన్స్ ఇస్తున్నాం, గౌరవం ఆయన తెలియజేస్తున్నాం. దేవా నీకు నేను నమస్కరిస్తున్నాను, నేను పూజిస్తున్నాను అని ఆ దేవుని గుర్తించి ఆ హృదయముతోటి ఆయనను మనం ఆరాధిస్తూ అందులో దేవునికి ఇష్టమైనటువంటి యథార్థతను, సత్యాన్ని కలిగి ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము అనంటే దానినే ప్రభు తెలియజేశాడు. దేవుని ఆరాధించేవారు ఆత్మతోనో సత్యముతోనో ఆరాధించాలి అంటే. కాబట్టి మన యొక్క రకరకాల పరిస్థితులు ఒక విధంగా ఉంటే మన లోపట దేవుడిచ్చినటువంటి ఆత్మని సరైన రీతిలో ఆయనను ఆరాధన చేయకుండా ఉండేటట్లుగా ఎన్నో విధాలుగా మరి ఆయా పరిస్థితులు మన మీద ఒత్తిడి చేసినప్పుడు ఇలాంటి మాటలను జ్ఞాపకం చేసుకొని మన యొక్క మనస్సులో ఎవరి పట్ల కూడా ఏ విధమైనటువంటి భేదాభిప్రాయం లేకుండా వారు నా వలననే దేవుని చేత సృష్టించబడినటువంటి వాడు అనే మనస్సు మనలో ఉంచుకొని దేవుని సంబంధించినటువంటి ఆయన మనసుని మన హృదయంలో ఉంచుకొని ఆ పవిత్రమైనటువంటి దేవుని ఆరాధన చేయాలి అని ఇందులో మనం గమనిస్తుంటున్నాం. ఆ చేసేటువంటి ఆరాధన దేవుని గౌరవిస్తూ సత్యముతో, ఆత్మతో, యథార్థమైన హృదయంతో. ఇంకొక విషయము ఈ భాగంలో మనం చూస్తున్నాం, సంతోషముతో ఆయన్ని ఆరాధన చేయాలి అని మనం చూస్తున్నాం. అలాగా ఆరాధన చేయడానికి ప్రభు మనకు సహాయం చేయాలి.